లోపలైతే ఏం లేదు, టైం బొక్క. టైం మార్నింగ్ 4:30 అవుతుంది ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో. వెల్కమ్ టు Restless Day Sea Travelers. మన నెక్స్ట్ ట్రావెల్ డెస్టినేషన్ కంట్రీ Oslo. నార్వే. ఇప్పుడు నార్వే క్యాపిటల్ ఆస్లోలో ఉన్నాం. మార్నింగ్ ఆమ్స్టర్డామ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. చూద్దాం ఆస్లోలో ఏమేమి చూడొచ్చో. ఈ 10 days ఐటినరీ మీకు కంప్లీట్గా క్యాప్చర్ చేసి చూపిస్తాం. సో మేము ఇది ఒక 10 days ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చాము. సో మేము ఆస్లో ఇంకా ట్రామ్సో, ఆస్లోలో ఉండి ఆస్లో నుంచి ఒక రోడ్ ట్రిప్ వేసి మళ్ళీ ఆస్లో టు ట్రామ్సో ఫ్లైట్ అండ్ దెన్ ట్రామ్సోలో కూడా రౌండ్ ట్రిప్ వేస్తాము. ఫ్లైట్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మా ట్రావెల్ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్. మేము ఆస్లో ఎయిర్పోర్ట్లోనే కార్ రెంటల్స్ ఉన్నాయి. హెడ్స్ అనే కంపెనీలో కార్ రెంట్ తీసుకున్నాం. ఒక ఎస్యూవీ మంచి కార్ తీసుకున్నాం. వాళ్ళకి 3,000 euros డిపాజిట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ టోల్స్ ఇవన్నీ కూడా మనం పే చేయక్కర్లేదు, అన్నీ ఆటోమేటిక్గా కార్ నెంబర్ బట్టి అవి కట్ అయిపోద్ది. లాస్ట్లో మనకి బిల్ సెటిల్ చేస్తారన్నమాట. కిడ్తో ఉంటే మాత్రం చైల్డ్ సీట్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ రూల్స్ బట్టి చైల్డ్ సీట్ చాలా మ్యాండేటరీ. మీరు కార్ రెంటల్ తీసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కన్నా కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగా తిరగచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, క్యాంపర్ వ్యాన్. క్యాంపర్ వ్యాన్ కూడా రెంట్ తీసుకుంటే మీరు మీకు నచ్చిన దగ్గర ఉండొచ్చు, నచ్చిన దగ్గర క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనకి ఇప్పుడు 4 days కా మనం రెంటల్ తీసుకున్నాం ఇక్కడ 5 days కి. సో 5 days కి ఎంత చార్జ్ చేశారు? 5 days కి ఒక అరౌండ్ 400 euros చార్జ్ చేశారు. ఓకే, సో అవి కాకుండా 3,000 euros మనకి బ్లాక్ చేసుకున్నారు మన క్రెడిట్ కార్డ్తో. మన క్రెడిట్ కార్డ్ పెట్టాలి. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఆస్లో సిటీకి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ టు ఆస్లో సిటీ ఇస్ అరౌండ్ 45 to 50 kilometers, which takes approximately 45 minutes to 1 hour. నేను ఈ ఆపో బస్సులో రాలేదు, కానీ మీ దగ్గర తక్కువ టైం ఉంటే ఈ బస్సులో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డే మొత్తం చూపిస్తారు. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ స్కల్ప్చర్ పార్క్ విజిలాండ్ చూపిస్తాను, రండి మాతో. ఆస్లోలో ఫస్ట్ మీరు చూడాల్సింది విజిలాండ్ పార్క్. ఈ విజిలాండ్ పార్క్ ప్రపంచంలోనే చాలా అతిపెద్ద స్కల్ప్చర్ పార్క్, లార్జెస్ట్ స్కల్ప్చర్ పార్క్ ఇది. దీంట్లో మొత్తం 200 స్కల్ప్చర్స్ ఉంటాయి. గుస్తావ్ విజిలాండ్ అని ఆయన ఒక్కతనే ఇది మొత్తం డిజైన్ చేశాడు, ఈ పార్క్ డిజైన్ చేశాడు. ఈ స్కల్ప్చర్స్ కూడా ఆయనే చేశాడు మొత్తం. ఆయన చచ్చిపోయే వరకు కూడా, బతుకున్నంత కాలం, చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఈ స్కల్ప్చర్స్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కనిపిస్తుంది చూడు మాన్యుమెంట్, అది దాని మీద 121 హ్యూమన్ సింబలిక్గా కొన్ని ఆర్టిస్ట్గా చెక్కాడు అతను. ఇక్కడ మీరు చూస్తే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు స్కల్ప్చర్స్ అన్నీ ఉంటాయి. అండ్ అది కూడా బట్టలు లేకుండా ఉంటాయి, ఎందుకంటే యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ కోసం. పుట్టడం, చావడం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా ఎలా అయితే న్యూడ్గా ఉంటుందో అలాగని చెప్పి బట్టలు లేకుండా చెక్కాడు. ఇవన్నీ మీరు చూడొచ్చు, పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు ఇలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం లైఫ్ సైకిల్, హ్యూమన్ లైఫ్ సైకిల్ అంతా ఈ స్కల్ప్చర్లో చూపించాడు ఆర్టిస్ట్. నెక్స్ట్ మనం చూడాల్సింది నార్స్కే ఫోక్ మ్యూజియం. సూపర్ ఉంటుంది ఇది, మీకు చూపిస్తాను. నార్వేలో అప్పట్లో ఎలా బతికేవాళ్ళు అనేది, ఎలాంటి ఇల్లులు ఉండేవి అనేది ఇక్కడ చూడొచ్చు మనం ఈ మ్యూజియంలో. ఆల్మోస్ట్ ఒక 160 హౌసెస్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టారు. పాతకాలంలో లైక్ 1100, 1200 ఆ ఇయర్లో ఇల్లులు అనేవి ఎలా ఉండే అనేది ఇక్కడ బాగా చూడొచ్చు. లోపల కూడా వాళ్ళు డెమో ఇస్తారు, వాళ్ళు ఎలా తయారు చేసేవారు, లోపల ఇల్లు ఎలా ఉండేది అనేది. జస్ట్ ఇలా ఇల్లు అనుకుంటా. ఈ మ్యూజియంకి టికెట్ వచ్చేసి ఒక 200 నార్వే క్రోనా అయింది. అంటే మన యూరోస్లో ఒక 20 euros వరకు, ఇండియన్ కరెన్సీలో ఒక అరౌండ్ 1800, 1900 అయింది.
లోపలైతే ఏం లేదు, టైం బొక్క. ఈ వీడియో చూసి ఎవడు రావద్దు, మళ్ళీ తర్వాత నన్ను తిట్టుకుంటారు. పాత ఇల్లులు తప్ప ఏం లేవు ఇందులో. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, ఫోక్ మ్యూజియం అంటే ఫోక్ డ్యాన్స్లు అవి ఉంటాయని. అంత ఏం లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు అక్కడికి వచ్చి. మనం ఇప్పుడు ఆస్లో సిటీలో ఉన్నాం, సిటీ సెంటర్ దగ్గరలో ఇది. అయినా కానీ అసలు జనం వెళ్ళారు ఎక్కడని. చూడు అసలు ఎంత ఖాళీగా ఉందో, ఏదో అక్కడ అక్కడ కనబడుతున్నారు అంతే, పెద్ద కార్లు కూడా ఎక్కువ లేవు. ఆ ఫోక్ మ్యూజియం తర్వాత సిటీ సెంటర్కి వెళ్ళాం, కార్ల్ జోహాన్స్ గేట్ అని. అది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ మాకు పార్కింగ్ ఎక్కడ దొరకలేదు, పార్కింగ్ చాలా ప్రాబ్లం అయింది. మాది రెంటల్ కార్ కదా, రిస్క్ ఎందుకు, మళ్ళీ ఏ స్క్రాచ్ పడినా దానికో 2000-3000 యూరోలు అవుతాడని ఇంకా అక్కడ రిస్క్ చేయకుండా ఈవినింగ్ డిఫరెంట్గా సన్సెట్కి బీచ్ దగ్గర టైం స్పెండ్ చేద్దామని బీచ్కి వచ్చాం. దీంతో మా డే 1 ఫినిష్ చేస్తాం. రేపు మళ్ళీ డే 2 ఇక్కడ ఆస్లో నుండి గెయిలో అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాం. ఆ మధ్యలో జరిగే ఎక్స్పీరియన్స్ అన్ని కూడా రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అంతవరకు నమస్తే, ఖుదాఫేస్, బాయ్ బాయ్.